దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన దుఃఖములు విడువకుండా చదువుడి దివ్య గ్రంథము దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. 137వ కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. 137. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమున జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఈ సందర్భము చదువుకుంటున్నప్పుడే మనకు అర్థమై ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు 2 పర్యాయములు 2 దేశాల్లో బానిసలుగా ఉన్నారు. ఒక 430 సంవత్సరముల పాటు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. తర్వాత బబులోను దేశంలో 70 సంవత్సరాలు మాత్రమే. ఇది బబులోను దేశంలో 70 సంవత్సరాల చెరకు వెళ్ళిన తర్వాత రాయబడిన కీర్తన వలె ఆ సందర్భము మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వారు పాటలు పాడుతూ ఉండేవారు. సియోను గీతములు. యెరూషలేములో ఒక భాగమును మరి దావీదు సియోను అని పేరు పెట్టి అక్కడ మందిరము కట్టి, అఫ్కోర్స్ సొలొమోను కట్టినప్పటికీ అక్కడ దేవుని సన్నిధిని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉండేవారు. సో సియోనును అనగా దేవుని మందిరమును, దేవుని సంఘమును ఎన్నడూ కూడా వారు మర్చిపోయేవారు కాదు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 2గా విభజించబడింది. ఇశ్రాయేలీయులు, యోధావరే. ఇశ్రాయేలీయులు ముందే అశ్షూరీయుల చేతికి చెరలోనికి పోయినారు. ఇప్పుడు యోధావారు కూడా హోషియా రాజు తర్వాత తన కుమారులు వారు కూడా పాపము చేసి విగ్రహారాధన వైపు తిరిగినందున వారి మీద కూడా శిక్ష వచ్చినట్టుగా మనం ఎరుగుదము. కాబట్టి దేవుడే ఆజ్ఞ ఇచ్చి బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు చెప్పాడు, మీరు ఇశ్రాయేలు దేశమును, యెరూషలేము పట్టణమును, మందిరమును నాశనం చేసి పాడు చేసి ఆ ప్రజలను చెరలోనికి పట్టుకుపోమ్మని. అలాగ పట్టుకుపోయినారు. సో అక్కడ వారు పాటలు పాడలేకపోతున్నారు. కొంతమంది ఆ బబులోను వాసులు వారిని ఏడిపించడానికి, బాధ పెట్టడానికి, పరిహాసం చేయడానికి, ఏది మీరు పాటలై బాగా పాడతారు కదా, ఆ సియోను గీతాల్లో ఒక గీతము, ఒక కీర్తన
పాడండి అని అడుగుతూ ఉన్నారు. అయ్యో, మేము చెరలో ఉన్నాం, అన్యుల దేశంలో ఉన్నాం, ఎలాగ మేము ఈ కీర్తనలు పాడగలము అని వారు వాపోతున్నారు. అయినను యెరూషలేమును వారు మర్చిపోవట్లేదు. బుద్ధి వచ్చినట్టుగా కనబడుతుంది ప్రారంభంలోనే. కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో మేము 2 వారాలు వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ సిఎంసి సెంటర్లో మేము ఉండి ఉన్నాం. నాకు వచ్చిన బలహీనతను బట్టి జిమ్మి ఎక్కడ టెస్టులు చేయించే కంటే అక్కడికి వెళితే మంచిదని వెంటనే మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. దేవుడు యొక్క మహా అద్భుతము, మహా ఆశ్చర్యకార్యము. నీకు ముందుగా తన దూతలను పంపించి నీకు అన్ని ఏర్పాట్లు చేస్తానన్న భావాలు మనం బైబిల్లో చూస్తాం. అలాగనే కొంతమంది సేవకులను, కొంతమంది సీనియర్ సర్జన్స్ని అక్కడ పనిచేస్తున్న వారిని దేవదూతల్లాగా మాకు పెట్టి అది వెళ్ళిన రోజునే అపాయింట్మెంట్ దొరికేలాగన. అలాగనే చెప్పాలంటే నిన్న నాకు అసలైన ట్రీట్మెంట్ నిన్నే మొదలైంది. నిన్న కాక మొన్న శుక్రవారం ఆ రోజే ఇచ్చారు. ఉదయం 11 నుండి 11:30 వరకు, 12 కల్లా బయలుదేరి మేము వచ్చేసాం. అది అసలు జరగదు. అలాగన వారు ఈ బిల్డింగ్ అలాగనే మిగిలిన కార్యక్రమాలు చేయడానికి, డిశ్చార్జ్ ఇవ్వడానికి 3 లేక 4 గంటలు పడుతుంది, ఒక పూట పడుతుంది కనీసం. కానీ మాకు దేవుడు అలా కృప చూపాడు. అయితే నాకు ఈ కీర్తన చదువుతున్నప్పుడు అక్కడ నాకు కొన్ని అనుభవాలు జ్ఞాపకం వచ్చాయి. ఏమిటంటే ఇప్పుడు సిక్ అయిన వారికి ఒక గౌన్ ఇస్తారు ఒకటి. ఒకవేళ మీరు చూస్తుండొచ్చు, ఈవేళ కూడా చూపిస్తారేమో. అది నేను మాతో ప్రవీణ్ అయిన కుర్రాడు ఉన్నాడా, జిమ్మీ దగ్గర రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు, రీసెర్చ్ స్కాలర్. అంతా అన్నాను, బాబు ఈ గౌన్ ఈ చూస్తుంటే ఎలాగుంది అని 3 రకాలుగా పోల్చడం జరిగిందనమాట. ఇప్పుడు వీళ్ళు చెరలో ఉన్నారు, చెరలో ఉన్న వారికి ఒక కీర్తన పాడమంటా ఉన్నారు. అక్కడ అలా చూస్తే ఆ గౌను 3 రకాల మనుషులకి పోల్చబడుతూ ఉంది అక్కడ అని నేను పోల్చుకున్నాను. అలాగా ఒకటి చెరలో ఉన్నవారికి, అంటే ఖైదీలో ఉన్నవారికి ఏం చేస్తారు, అలాంటి గౌనే ఉంటుంది ఒకటి. ఇప్పుడు చూసారా లేదా మీరు, ఖైదీలో ఉన్నవారికి. రెండోది హాస్పిటల్లో ఉన్నవారికి, ఎలాగ హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి అది ఇచ్చారు. మూడోది చూస్తే మా దగ్గరకు ఒక పాస్టర్ గారు వస్తూ ఉండేవారు, తెలుగైనే విజయ్ కుమార్ గారు అని. పాస్టర్ గారు కూడా అలాంటి గౌరవం ఉంటుంది, అయితే బిషప్ లాగా, ఒక పెద్ద పాస్టర్ గారు లాగా. సో ఈ 3 అనుభవాలు అక్కడ అనుభవించినట్టుగా. అయితే ఒకటి, ఖైదులో తప్పులు చేసి బంధించబడినట్టుగా పెట్టబడలేదు. ఒకటి ఏంటంటే కారణము, వీరికి పాటలు పాడమని కోరినా పాడలేకపోతున్నారు. ఎందుకు? వారు చేసిన తప్పులను బట్టి ఒక ఖైదులోకి వెళ్ళారు. మేము అక్కడ రోజు కుటుంబ ప్రార్థనలాగా గట్టిగా పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ఉన్నాను. 3 4 తర్వాత మన కరుణా గారు కూడా వచ్చాడు. ఆఖరిని 4 1 by 1 ప్రార్థన చేస్తుండేవారు. ఆ గది ఒక చిన్న చర్చిలాగా అయిపోయింది. కాబట్టి ఆ డ్రెస్ కూడా సరిపోయింది అక్కడ. కొంతమంది నర్సెస్ మా గురించి ప్రార్థన చేయండి, నర్సులే కాదు డాక్టర్లు కూడా కొంతమంది కోరారు. కాబట్టి నిజంగా ఈ అనుభవం చూస్తుంటే మనం ఒకప్పుడు ఒకవేళ మన పాపాలను బట్టి, మనం చేసిన తప్పులను బట్టి సాతాను బందీలుగా ఉండేవారిమి. కానీ యేసు ప్రభు మనలను ఆయన శిలువ రక్తము చేత విడిపించినాడు. ఆయా సమయాల్లో రకరకాల వ్యాధులు వస్తుంటాయి. కేజీహెచ్ అవ్వచ్చు, లేక మెడికవర్ అవ్వచ్చు, అపోలో అవ్వచ్చు, ఏదైనా హాస్పిటల్ అవ్వచ్చు. అక్కడ కూడా ఇంకే ఎన్నాళ్ళు ఉండాలి ఈ హాస్పిటల్ అన్నట్టుగాను. నిన్న కాక మొన్న అక్కడ చాలా హాయిగా ఉంది, బాగుంది అని నేను. అయితే ఇంక జిమ్మి కూడాను వెళ్ళిపోవాలి ఎలాగైనా మనం ఇక్కడ ఉండడానికి, ఇంక ఉండలేము ఇక్కడ అని మనసు వచ్చింది. ఫిక్స్ చేసేసుకున్నాం మేము. ఆ డాక్టర్ గారిని అడిగి బుక్ చేసేసుకున్నాం. ఫిక్స్ చేసేసుకొని ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఆ టైంకి అలా అయిపోయేలాగా దేవుడు చూశాడు. నిజమే, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని సేవించడానికి దేవుడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజమే, ఇక్కడ అదే అంటా ఉన్నాడు, సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు
మనమెట్లు పాడుదాము. ప్రియులారా, ఒక బాధ ఏంటంటే అక్కడ ఎంతోమంది జనులు అలా బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నట్టుగా కుప్పలు కుప్పలుగా మనుషులు పడి ఉంటారు. అంటే స్టార్టింగ్లో, తర్వాత వారు వివిధ డిపార్ట్మెంట్లకు వెళ్తారు. రోజు కూడా ఎక్కువ మంది అన్యజనులు వస్తారు, నిరీక్షణ లేనివారు. అంటే వారికి ఉన్న ఆశ ఏంటంటే ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి చూపించుకుంటే వీరండి ప్రార్థనలే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ చూసిన వాక్యాలు ఉంటాయి. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా రకరకాల బొమ్మలు ఉంటాయి, మనకి చాలా చిరాకు వేస్తుంటుంది. కానీ అక్కడికి వెళ్తే ఆ క్యాంపస్లోకి వెళ్ళినంటే సగం బాగైపోతాం మనం. నిజానికి ఒక తల్లిదండ్రులు ఒక అమ్మాయిని రోజు నడిపిస్తూ ఉంటారనమాట. నేను అడిగానమ్మా, మీ పాప అండి అంటే అవునండి అన్నారు. ఎంత వయసు అంటే 16 ఏళ్ళు అన్నారు. దేవుడు బాగు చేస్తాడండి ఈ పాపని అని చెప్పాను. వారు కూడా ఒక ఆశ పెట్టుకున్నారు, దేవుడు బాగు చేస్తాడని. ఇలా ఎంతోమంది, కొంతమంది తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు, నార్త్ ఇండియన్స్. నేను వచ్చేస్తున్నప్పుడు ఆఖరని ఒక ఆయనకి కనీసం దేవుని మాట చెప్పాలని అతను లేపి మాట్లాడుతుంటే చివరికి ఒక బైబిల్ ఇద్దామనుకుంటే ఏమిటి అని అడిగాడు. స్మాల్ బైబిల్ అంటే అది వద్దు అన్నాడు. కొంతమంది తిరస్కరించిన వారు ఉంటారు. వారిని బట్టి చాలా బాధే. మనం ప్రార్థన చేయాలి. మనం ఎంత ధన్యులమో చెప్పాలంటే, బాగైనా బాగోకపోయినా మనం పరలోకానికి చెందినవారం కాబట్టి మనకు ఒక ధైర్యం ఉంది, నిరీక్షణ ఉంది, పరలోకం ఉంది, ప్రభు ఉన్నాడు. కానీ దేవుని ఎరగని వారు ఎంతోమంది ఆ స్థలాల్లో మన చుట్టూ ఉన్నారు. మనకున్న బాధల్లో ప్రభువా వారిని కూడా రక్షించమని దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్.